వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఈజ్ వెల్ మోనికా. ఈరోజు వీడియో ఏంటో తెలుసా, మీకు కమలేని చూడంగానే అర్థమైపోయింది ఉంటుంది మీకు. నేను చెప్పేది ఏంటో కూడా మీకు అర్థమైపోద్ది కూడా. ఇదే పార్టీరా బాబు అనుకుంటారు మీరు, కానీ అలాంటివి చేసుకుంటే థ్రిల్లింగ్గా ఉంటుంది. ఎలా అయినా సరే ఈ వీడియో మరి స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఎందుకు చెప్తున్నాను మీకు ముందే చెప్తున్నాను. అలాగే మీరు ఎలా ఉన్నారు, మీరు బాగుండాలి, నేను బాగుండాలి, మన అందరం కూడా బాగుండాలి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎందుకు చేసుకుంటున్నా కూడా మీకు క్లియర్గా చెప్తాను, అక్కడికి వెళ్ళాక చెప్తాను. చిన్న పార్టీ చేసుకుంటున్నాం మేము దాని గురించి. అలాగే మా పెద్దమ్మాయి కూడా హాస్టల్ నుంచి వచ్చింది, మళ్ళీ రేపు వెళ్ళిపోతుంది. అందుకని చెప్పి ఇద్దరికి కలిపి ఇచ్చేస్తున్నాను అనమాట. మళ్ళీ అలా అక్కడంగానే చేసుకోవాలి అని, అలా అక్క కూడా ఇక్కడే ఉంది కాబట్టి ఇక పార్టీ చేసుకోవడంలో ఏమీ ఇది ఉండదు కదా అన్నట్టు తీసుకెళ్తున్నాం వాళ్ళంతా. వీళ్ళిద్దరిని బజార్కి తీసుకెళ్తున్నాం. ఇప్పుడు మేము వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాక మీకు అక్కడికి మేము కొంచెం ఇంటిచ్చి చెప్తాను అనమాట. ఇంటిచ్చి ఏం అవసరం, మీకు ఆన్లైన్ చూసినట్టే అర్థమైపోతుంది. ఇదేంటి బాబు ఇదే పార్టీ అనుకుంటారు. రండి అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుందాం. వచ్చేసేయండి, వెళ్తున్నాం మేము. ఇగో మా అమ్మతో వెళ్తుంది. హాయ్ హాయ్ హాయ్. ఎటే ఇటు కదా మిఠాయికి వెళ్తున్నాను. అసలు నాకు డ్రైవింగ్ రానట్టు వెళ్ళే నేర్పిస్తున్నట్టు చెప్తున్నారమ్మా మా పిల్లలు. ఏం కనిపించట్లా, రోడ్డు కనిపెట్టా. మరి నా ఎలా పెట్టి స్లేం కనుక నాకేదో రానట్టు నాకు నేర్పిస్తున్నట్టు. మా అమ్మని 3 సార్లు తిప్పా కొనే సెంటర్లో వదిలేస్తే ఏదైనా కూడా తెలియదు మా అమ్మకి. మరీ చెప్తారు మీరే పెద్ద ఇదిలాగా. ముందు ఎక్కడికి వెళ్దాం మనం? విశాల్ మార్ట్కి వెళ్దాం. విశాల్ మార్ట్కి అంటమ్మా. విశాల్ మార్ట్కి వెళ్ళాక అక్కడ చెప్తావే. సాయిబాబా సరే, రంగులు కరెక్ట్గా వెళ్ళేసరి బాబా బాగున్నాయి, రంగులు బాగా వేసి. మేము ముగ్గురమే వెళ్తున్నాం అనమాట. నేను, మా చెల్లి, మా మమ్మీ వెళ్తున్నాం. కేఎఫ్సి, మాకు ఇక్కడ కేఎఫ్సి కూడా పెట్టారు. మేము వచ్చాం విశాల్ మార్ట్కి. ఫ్రెండ్స్ మేము విశాల్ మార్ట్కి వచ్చాం ఫస్ట్. ఇప్పుడు విశాల్ మార్ట్లో ఏ కొనుక్కోవాలంటే అవి కొనుక్కున్నాక మళ్ళీ ఎక్కడికి వెళ్తాం చూపిస్తాం. రండి. నేను కింద చూసుకుంటే షర్ట్ మార్ట్లో బాగున్నాయి అన్నమాట, ఆఫర్లు అయ్యాయి. ఇలాంటి షర్ట్లకు ఆఫర్లు బెటర్ ఏంటో మరి అర్థం కాదు. నువ్వు ఆ పైకి చూపిస్తే అలా నన్ను చూపిస్తే నేను చూస్తాను. ఆల్రెడీ వచ్చింది. అక్కడే ఉంది, బాగుంది. అక్కడే ఉంది. ఇట్రా, ఇది బాగుంది. కదా చిన్న, అది బాగుంది. సిమ్స్ బాగుంది. సిమ్స్ ఇది ఏడు అక్కేది అసలు. అక్క, మా అక్క మిస్సింగ్ కేటగిరీలోకి వెళ్ళిపోయింది. మిస్సింగ్ కేటగిరీ. అవుతాను. అదే నైట్ డ్రెస్లే బాగుంటాయి, నువ్వు వేసుకుంటా కానీ రాత్రులు. ఇది ఎలాస్టిక్ ఫ్రీ కాదు, ఇది గట్వం కాదు. ఇవి ఏడమ్మా మనీ అమ్మ లేవు, ఏం రాయలా. ఎన్ని కొంటావు అయ్యి? ఎన్ని కొంటావు? నీ ఇష్టం అది. అక్కడ ఇప్పుడు విశాల్ మార్ట్కి వచ్చాం మేము.
విశాల్ మార్ట్లో ఫస్ట్ ఇది బై 200% ఆఫ్లో కొన్నా చిట్టీస్ బాగున్నాయి, ఆఫర్స్ ఉన్నాయని వచ్చామన్నమాట. చూద్దాం. ఆ ట్రైల్కి వెళ్ళింది ఏంటి అక్క? అమ్మాయి అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్ ఏముంది ఇందులో? ఇదిగో వేసుకోండి, నాకు సరిపోతాయి. సరిపోద్ది. బ్లాక్ తీసుకుని ఒక పడిపోతాను నేను. సెకండ్ ఫ్లోర్ మేము ఇంత చేసాం. మా అమ్మని ఏదో నేను దేనికో అంతే చేసేది చూపిస్తా లాస్ట్ అంత అయ్యాక ఏమవుతుంది ఏంటో. నాకు తెలుగులో 68 మార్క్స్ వచ్చింది తెలుసా ఫస్ట్ టైం లైఫ్లో. నేను చెప్పాలనుకుంటున్నావా? ఏం చెప్తాం, తెలిసినప్పుడు అవుతుంది ఏదో వస్తుంది. ఏదో అనుకుంటే ఏదో జరిగింది. పైనుంచి కిందికి సైలెంట్గా వచ్చి మేము ఈ పనులు చేస్తున్నాం. మొత్తం ఏమని వచ్చాము ఏమని చేస్తున్నాం. అది రామి. యా మేము దీనికోసం నెతుకు. అది రామినా? రామి 60 రూపాయలు ఏమైదా? 36. అదేంటంటే అంత సరిగ్గా చూడు. చిన్న ఇక అవే చిన్న ప్యాకెట్ షాప్లో ఇది ఇలా ఉంది. షాల్ మార్ట్. ఏంటి అక్కడ ఎవరో కుక్కర్స్ నెట్ వస్తుందండి పిల్ల. బ్రష్లో అన్నీ సోప్స్, షాంపూస్, బేబీ సోప్. డాడీ ఇంటికాడ ఉన్నారా? ఏది దాని పిలువు, గమ్ముని వెళ్దాం. సామాన్లు ఎక్కడికి వెళ్ళినది ఏంటి? తీసుకో, 2 ఎంత? పడండి వెళ్దాం. ఎందుకు తీసుకున్నాడండి? ఇక్కడ ఇలాంటి చిన్నవి అంటే నాకు ఇష్టం బాగా. ప్లేట్స్, మగ్స్ బాగున్నాయి. పిజ్జా కట్టర్ తెగిందా? తెగింది. డేకర్స్, హోమ్ డేకర్స్, ఫ్లవర్స్. ఇక్కడ రాకండి.
వాటర్ బాటిల్స్. వాటర్ బాటిల్ ఏంటి రావట్లేదు. అన్నీ ఉన్నాయి ఇక్కడ, కొనుక్కోలేదండి. ఇదిగో నేను బట్టలు తీయొద్దు అనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చాక బట్టలకి వేసేసారు ప్లాన్. దేనికి వెళ్తే సరదాగా అంటలేండి. అవును. ఫ్రెండ్స్, విశాల్ మాట అయిపోయింది. ఇప్పుడు ఇదిగో షవర్మా తీసుకొచ్చారు. ఇక్కడ ఈ షవర్మాలో నాకు ఎంత షవర్మ చేస్తారో చూపిస్తారు. మీరే చూసుకోవాలండి, ఇట్స్ రెస్పాన్సిబిలిటీ. మా డాడీ వస్తున్నారు అందుకనే. మేము ముగ్గురు ముందే వచ్చేసాం. వాళ్ళ డాడీ వస్తారా అన్న డాడీ వచ్చుకుంటాం. అదే రా. ఇంకే మా చెల్లి వెయిటింగ్ మా డాడీ కోసం. విశాల్ మాట అయిపోయింది కదా, అక్కడ ఎంత బిల్ చేశారో నేను ఇంటికి వెళ్ళి చూపిస్తాను. ఏం కొన్నారో కూడా చూపిస్తాను. ఇప్పుడు షవర్మా తీసుకొచ్చారు. ఈ షవర్మా దగ్గర నాకు ఎంత షవర్మా కొడతారో చూపిస్తాను. మీకు చెప్పాను కదా మేము పార్టీ చేసుకున్నామని. పార్టీ ఏంటో తెలుసా, మా చిన్న అమ్మాయి 10th పాస్ అయింది. మీది ఏంటమ్మా ఐసీఎస్సీ సిలబస్ అనేది. ఐసీఎస్సీ సిలబస్ ఈరోజే వచ్చింది అన్నమాట రిజల్ట్స్. కానీ నేను ఇచ్చేది అది 10th పాస్ అయినందుకు కాదు, మా అమ్మ ఇచ్చేది. ఇక్కడే వెరైటీ ఏంటో తెలుసా, తెలుగులో 69 వచ్చినాయి. 69 వచ్చి ఎప్పుడు తెలుగు అంటే దానికి చాలా భయం అనమాట. తెలుగు అంటే అందులో ఎక్కువ రావు, అసలు తెలుగు చదవటం కూడా రాదు. అలాంటి 55 వచ్చి 69 65 కదా, 69 65 68 వచ్చిందంట. మేమే అవాక్క ఏమో తెలుగులో ఇన్ని వచ్చినాయి అని చెప్పి మా అమ్మాయికి షాక్ ఉంది. అందుకే సరే పదా తెలుగులో ఎలాగా ఎక్కువ వచ్చినాయి సార్ అని పార్టీ ఇస్తానని తీసుకొచ్చాను. ఆ పార్టీని కాక ఇంకా దానికి ఎంత చేశారు. ఇదిగోండి ఇప్పుడు ఈ షవర్మాలో షవరం కొట్టించుకుని మళ్ళీ షవర్ అయ్యాక కూలింగ్లోకి వెళ్తాం, అంటే ఐస్ క్రీమ్కి వెళ్తాం అనమాట. ఇది కూడా తర్వాత చూపిస్తాను మీకు. ఇదిగో చిన్న మెత్తది మొఖం చూడండి వెలిగిపోతుంది. 10thలో 69 వచ్చింది అమ్మాయికి. తెలుగులో వచ్చిందంటే గ్రేటే. దానికి అసలు తెలుగు అంటూ అది పచ్చి బూతులే మాట్లాడకపోతే రాయితీ రాదనమాట. చూపిస్తా చూడండి, అది వస్తుంది. వాళ్ళ డాడీ వస్తున్నారని బయట నుంచి వస్తుంది. మేము ఇలాగ ఇక్కడ ఆశించుకుంటే ఘనత సాధించిన పిల్ల వస్తుంది చూడండి. తెలుగులో సాధించింది. ఇదే ఆ పిల్ల. ఘనత సాధించిన అమ్మాయి. చెప్పాగా మీకు ఎందుకు చెప్తాను పార్టీ, అందుకే చెప్తున్నా. తెలుగులో పాస్ అయినా అది చూసారా, 5th ఫస్ట్ క్లాస్ నుంచి అన్లాక్ చేస్తున్నా. 10thలోకి వచ్చాక 69 వచ్చింది. అది 10thలో చూసారా, 10thలో 69. అది బాగుంది కదా ఈ అమ్మాయి తెలుగు, అందుకే ఈ పార్టీ. ఈరోజు మేము గోరింటాకు పెట్టుకున్నాము. ఆషాఢ మాసం గోరింట ఇంకా నేను పెట్టుకున్నాను. షవర్మా వచ్చింది. షవర్మా చికెన్ షవర్మా. ఇది చికెన్ దమ్ బిర్యానీ. వేరే అవి తినే చెంచా చెయ్యి కంటుకోకుండా ఎలా తింటారు. పడిపోద్దు, మెల్లిగా తీసుకో. మా చెల్లి 10th తెలుగులో ఎక్కువ మార్కులు వచ్చాయని ఆనందంలో. చిన్న వేసుకోండి. అలా ఉంటే వాటర్ బాటిల్
అదే తీసుకొచ్చాను అక్కడ విజయవాడ బాగుంది అంతేనా విజయవాడ డాడీ ఉందే భూతంతా పెట్టుకుంటుంది అయ్యో దాన్ని కూడా ఆస్వాదించని సాస్ పోసుకోండి దేనికంటే 10-15 ఆమ్లెట్ తినొస్తే అయిపోతుంది ఇంకా టైం పట్టిద్దా ఎంత బాగుందో కదా మేము చూడండి ఇవన్నీ తెప్పించుకున్నాం మా చీజ్ అది ఇటాలియన్ చికెన్ ఈ రెండు ఇటాలియన్ ఇది క్రిస్పీ అది పన్నీర్ పడిపోతున్నారా అందుకనే చెప్పాము తినేసి మాకు ఇది అయిపోయిందో చిమ్మింది ఇక్కడ ఉంది చూడు నా ప్లేట్లో దించండి నువ్వు చల్లారబా ఇది దించిన తలపైకి ఎత్తుకుంటే కదా ఇదిగో ఆస్వాదిస్తున్న ఫస్ట్ మా అమ్మాయి ఫుడ్లో అదే అన్నం తినమంటే తిందాం ఇలాంటివి అయితే అసలు మొక్కలో ఎక్స్ప్రెషన్ చూడండి సాస్ ప్యాకెట్లో నేల చేసి పెట్టుకుందాం చూడండి మండుతున్నట్టు మండినా తింటుందమ్మా ఇక్కడ ఇక్కడ అయిపోయిందమ్మా ఇంకా ఆ షాప్కి వెళ్ళాలి ఇప్పుడు ఐస్ క్రీమ్ షాప్ చివరికి మేము వాఫిల్ వరల్డ్కి వచ్చాము ఐస్ క్రీమ్కి నోరు కాలిపోతుంది అదిగోండి మా బలిసాలు పడుతుంటే బ్లాక్ ఫారెస్ట్ అంట యూపీఐ ఇష్యూ అని వస్తుంది గూగుల్ పే ఫైల్ పెట్టదు దాని పేరేంటి యూపీఐ ఇష్యూ అని వస్తుంది అది కూడా పేటిఎం నా దానికి నాకు పేటిఎం లేదు అన్నవరం మిల్క్ షేక్స్ ఏమి ఎక్కడ ఉన్నాయి పంపించారు స్క్రీన్ షాట్ తీసి పంపుతున్నాయి వేరే దాన్ని స్క్రీన్ షాట్ పంపించి మా
వేస్తారు. ఏంటిది ఏంటిది అప్పుడు బ్లాక్ ఫారెస్ట్ చిక్కులు చాక్లెట్ ఏముండదు మా నట్స్ నట్సా అబ్బా అయిపోయింది తినేసాం. మళ్ళీ మీకు ఎప్పుడో కనపడతాము. ఇప్పటివరకు అందరూ బిల్లు పేల్చారు. ఇంటికి వెళ్ళి వెళ్తా. అలాగే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా రండి.